ఒక మాట చెప్తా, యువర్ పాస్ట్ ఈజ్ నాట్ ఎ హిండ్రెన్స్ ఫర్ గాడ్ టు యూస్ యూ. పౌలు యొక్క గతము చాలా చేదు గతం. పౌలు ఒకప్పుడు ఎవరు తెలుసా అండి? హత్య, మర్డరర్. ఆయన మాస్ మర్డరర్. ఒక్కని చంపుడు కాదండి, ఊచకొత కోసినాడు. స్టెఫెను లాంటి దైవజనుని మట్టి గర్పించి రాళ్లతో కొట్టి చంపుతా ఉంటే సాక్షి సంతకం పెట్టి బట్టలు తీసుకొచ్చి కాలు దగ్గర పెట్టించుకున్న దుర్మార్గుడు. యువర్ పాస్ట్ ఈజ్ నాట్ అన్ అబ్స్టకిల్ ఫర్ గాడ్ టు యూస్ యూ. రెండో చెప్తా, యువర్ ప్రెసెంట్ ఈజ్ నాట్ అన్ అబ్స్టకిల్ ఫర్ గాడ్ టు యూస్ యూ ఇన్ ద ఫ్యూచర్. ప్రస్తుతము ఎప్పుడు నీ భవిష్యత్తు దేవుని కొరకు వాడబడడానికి అడ్డు రాదో రాబోదో. గతం దేవునికి అడ్డు రాదు. భవిష్యత్తు నేను వాడుకోవడానికి దేవునికి నీ గత జీవితంలో వ్యర్థమైపోయిన సంవత్సరం ఎప్పటికీ దేవునికి అవసరం లేదు. మోషే 80 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, కానీ నెక్స్ట్ 40 సంవత్సరాల చరిత్రను శాసించాడు. ఒంటి చేత లక్షల మందిని పోషించాడు. దేవుడు నిన్ను వాడుకోగలడు. చాలాసార్లు మన జీవితంలో ఉన్న సమస్య ఏంటంటే, ప్రభా నా గతం ఇలా ఉంది, నేను నీకు వాడబడగలుగుతానా? ప్రభా నా జీవితం ఇలా ఉంది, నిజంగా నేను వాడబడగలుగుతానా? ప్రభా అండ్ ఒకటే, సి గాడ్ డజంట్ కేర్ యువర్ ఫేమ్, గాడ్ ఓన్లీ కేర్స్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. పేరు ప్రతిష్టలు కాదు దేవునికి కావాల్సిన నమ్మకత్వం. ఈరోజు ప్రభా నేను నీకు నమ్మకం కూడా ఆశపడతానా? ప్రభా ఐ వాంట్ బి హంబుల్ అండ్ ఐ వాంట్ బి ఫెయిత్ఫుల్ టు యూ అని ఈరోజు నిజంగా ఆశపడడానికి నువ్వు ఇష్టపడినట్లయితే దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో తెలియదు. భవిష్యత్తు సాక్ష్యాలే కోట్ల మందిని ప్రభావితం చేసిన సాక్ష్యాలు రావాలని దర్శనం ఉన్నప్పుడు భవిష్యత్తులో దేవుడు ఎలా వాడుకోబోతున్నాడో విజన్తో చూడగలిగినప్పుడే విశ్వాస నిత్రాలు పనిచేస్తున్నాయని.